నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల ఇప్పుడు అత్యంత భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. ఈ పవిత్ర ప్రదేశంలో 2 దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారు అని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో అసలేమిటి ఈ కేసు, ఇంతకాలం ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు. ఆ మహిళల మృతదేహాలు చాలా వరకు లోదుస్తులు కూడా లేకుండా ఉన్నాయి. చాలా మంది బాలికల మృతదేహాలు స్కూల్ యూనిఫామ్ లో ఉన్నాయి. ఆ మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలు ఉన్నాయి. వాటిని నేనే పూడ్చిపెట్టాను అనే మాటలు ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేశాయి. మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 మధ్య పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి జూలై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఈ భయంకరమైన ఫిర్యాదు చేశాడు. తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తానే స్వయంగా ఖననం చేశాను అని, ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, యువతులతో పాటు స్కూల్ యూనిఫామ్లలో మైనర్ బాలికలు ఉన్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తమకిష్టం లేకపోయినా బలవంతంగా ఈ పని చేయించారు అని, నోరు విప్పితే చంపేస్తాము అని బెదిరించారు అని అతడు పోలీసులకు చెప్పాడు. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయం సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశాను అని, మరికొన్ని సందర్భాలలో శవాలను నదిలోకి విసిరేసినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు. వాస్తవానికి 1998లోనే ఈ విషయంలోనే ఓసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు తనను దారుణంగా కొట్టారు అని తెలిపాడు. దీంతో అప్పటి నుంచి నోరు మెదపలేదు అని అన్నారు. ఈ క్రమంలో 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలిచివేయడంతో ధర్మస్థల వదిలేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయి దశాబ్దం తరువాత అపరాధ భావంతో తిరిగి వచ్చినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో 1995 నుంచి 2014 వరకు సుమారు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయని కార్మికుడు ఆరోపించాడు. ఈ ఆరోపణలతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. మరోవైపు 20 ఏళ్లలో రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలపై నివేదిక కోరారు కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి. ఇదే సమయంలో సిట్ దర్యాప్తును జడ్జి పర్యవేక్షణలో నిర్వహించాలి అని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గోపాల గౌడ డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ఈ కేసు దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవ్వాలి అని, దీని వెనుక ఉన్న వారిని బయటకు తేవాలి అని ప్రజలు కోరుతున్నారు.